వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వరద బాధితుల కోసం పంపిన నిత్యావసర సరుకులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిగా వచ్చి అనేక వాగ్దానాలు చేసి వెళ్లారని 10,000 నష్టపరిహారం అని వారమైనా అందలేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, రెడ్డియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు మొన్ననే 4 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు ఏదైతే అంటే నామకే వస్తే ఖమ్మం జిల్లాకు వచ్చి పక్కనే మహబూబాబాద్ని చూసుకోవాలని నామకే వస్తే వచ్చి ఒక తండా వరకే వచ్చి చూసుకోవడం జరిగింది. మా తండా 30-40 కుటుంబాలు ఉంటాయి. కానీ మహబూబాబాద్ జిల్లాలో చాలా పెద్ద గ్రామ పంచాయతీలో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి భగవంతుని దయ వల్ల ఇంకా మనుషులకు ప్రమాదం జరగలేదు. కానీ పశువులు, గొర్రెలు, పంట పొలాలు అన్నీ కూడా పూర్తి స్థాయిగా నేలమట్టం అయినప్పటికీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టి వెళ్ళిపోయాడే తప్ప, ఏదో 10,000 ప్రకటించిండే తప్ప ఈ మహబూబాబాద్ జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు, ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాదాపు ఇన్ని కోట్లు చెప్పేసి అనౌన్స్ చేసి ఎమ్మటే కూడా అన్ని పనులు చేయించాల్సి ఉంది. కానీ 9 రోజుల నుంచి కూడా ఇక్కడ యంత్రాంగం కానీ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎవరికి నయా పైసా సహాయం చేసింది లేదు. శనివారం నుంచి ఈరోజు ఆదివారం 9 రోజులు ఆపుతున్నాం. ఇంతవరకు ఏ ఒక్క లబ్ధిదారునికి, బాధితునికి ఎటువంటి సహాయం అందలేదు. బాధితులకు కనీసం కిలో బియ్యం ఇచ్చిన పాపాన ఈ ప్రభుత్వం తరఫున జరగలేదు. ఎవరికి ఒక 1000 రూపాయలు సాయం చేసిన పరిస్థితి. నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు 2వ రోజు 3వ రోజు బియ్యం పంపిణీ చేస్తారు, డబ్బులు పంపిణీ చేస్తారు, బట్టలు పంపిణీ చేస్తారు. వెంటనే సంబంధిత ఎంఆర్ఓలకు, జిల్లా కలెక్టర్ సంబంధిత ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇస్తారు. వాళ్ళు వెంటనే రిపోర్ట్ తెప్పించుకొని ఇచ్చేవాళ్ళు. కానీ ఇలా 9వ రోజు ఇంతవరకు అయితే సహాయం ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఏదో తన మనసులో అనుకోని వచ్చినట్టుంది. హైదరాబాద్ నుంచి 10,000 ఇద్దామని ఉప్పుతో 9 మొత్తం ఉప్పులు, పప్పులు మొత్తం 9 సరుకులు, అలాగే ఒక 50 క్వింటాల రైసు ఫస్ట్ ఫేజ్లో పంపించడం జరిగింది. మా ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిత్యం మా సర్పంచుల క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, అందరూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఎక్కడ ఏం నష్టం జరిగినా మేము పాల్గొంటున్నాం, మా సహకారాలు ఇస్తున్నాం, ఇంకా చేస్తాం. ప్రజల కోసమే మా పార్టీ ఏర్పడడం జరిగింది, ఉద్యమ పార్టీ. కాబట్టి దయచేసి నేను అధికారులకు, జిల్లా అధికారులకు, పార్టీ శ్రేణులకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మహబూబాబాద్ జిల్లా మరిపడ మున్సిపల్ కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గురుకులంలో విద్యార్థుల స్థితిగతులను గుర్తించి ఆరా తీశారు. ఆ సమయంలో ప్రిన్సిపల్ గురుకులంలో అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల పరిసరాలను, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశీలించారు. భోజన మెనూ గురించి ఆరా తీశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక మరోమారు వస్తానని విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తామన్నారు.
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంకి చెందిన జిల్లా నాయకుడు పైలా సుభాష్ చంద్రబోస్ విజయవాడలో వరద బాధితులకు దుప్పట్లు, బిస్కెట్స్, చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాగు రమేష్, పసుపులేటి నానాజీ, పలివేల లోకేశ్వర తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామడ, లక్ష్మీపురం, నేతేరు, గెడ్ల గొర్లిపేట గ్రామంలో పెద్ద గెడ్డ ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రాత్రి అక్కడికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. అప్రమత్తం ఉండాలని సూచించారు. రణస్థలంలోని విజయనగరం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు సహాయం అవసరమైతే ఫోన్ చేయాలని కోరారు. ఆయన వెంట తేదేపా మండల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, తామాడ మాజీ సర్పంచ్ గొర్లె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక ఇంట్లో రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ కు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ ఉపేందర్ మరియు సిబ్బందితో కలిసి పేకాట స్థావరం పైన రైడ్ చేసి 10 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలోని భారీ బొజ్జ కర్ర గణపతి విగ్రహాన్ని నిర్మల్ పట్టణ విశ్వ బ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కర్ర గణపతిని పూజించడం వల్ల భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ఈ మహాకర్ర వినాయకుని దర్శించి శ్రీ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు పొందాలని ఆలయ అర్చకులు తెలిపారు. మహాకర్ర గణపతి ప్రతిరోజు ఉదయం అభిషేకము, హోమము, అన్నదానాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అక్కనపల్లి నరేష్ చారి, అధ్యక్షులు చిలమంతుల రాజలింగం చారి, ప్రధాన కార్యదర్శి శ్రీ రామోజు సాయినాథ్ చారి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. మన నిర్మల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. దీనికి ముఖ్య కారణము మన సంఘ సభ్యుడైన ఏవేటి వజ్రాచారి గారు వాళ్ళ యొక్క కూతురు చరిత అనారోగ్య కారణంగా ఆయన నియమనిష్టలతో ఈ యొక్క విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. దానికి గాను ఆ భగవంతుడి కృప వలన అమ్మాయి నడవడం కూడా జరుగుతున్నది. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పడుతుంది. భక్తులు ఆదరణ పొందుతుంది. ఈ వినాయకుడు చాలామందికి సంతానం లేని వారికి సంతానం కలిగిస్తూ ఎన్నో కోరికలు ఇచ్చే ఈ కర్ర వినాయకుడిని దర్శించుకోవడానికి చాలా భక్తజనం కూడా ముందుకు వస్తుంది. ఈ నిర్మల్ పట్టణ విశ్వ బ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యం నిర్వహించబడుతున్నది. ప్రతి ఒక్క సభ్యులు ఎల్లవేళలా కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరిస్తూ దీన్ని 9 నవరాత్రులు విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది 9వ సంవత్సరము. అనకాపల్లి జిల్లా రావికమత మండలంలో దాచేపల్లి నానాజీకి చెందిన హార్డ్వేర్ సామాన్లు విక్రయించే 3 అంతస్తుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఫ్లోర్ లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా నాటి నుంచి వచ్చిన తుప్పర్ల ద్వారా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రావికమతం అగ్ని ప్రమాద సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. స్థానిక ఎస్ఐ ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో బిల్డింగ్ లో ఒక వ్యక్తి ఉండిపోవడంతో కొంత ఆందోళనకు గురి అయ్యారు. స్థానికులు చొరవ చూసి నిచ్చెన ద్వారా అతన్ని బిల్డింగ్ వెనుక నుంచి సురక్షితంగా
బలవంతంగా క్రిందకు తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదంలో భారీగానే ప్లాస్టిక్ గొట్టాలు తదితర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అనకాపల్లి జిల్లా కళ్యాణపు లోవర్ రిజర్వాయర్ 4 క్లస్టర్ గేట్లు ఎత్తి 300 క్యూసెక్ల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 460 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 459.5 అడుగులకు చేరుతుందని జేఈ సత్యనారాయణ దొర తెలిపారు. రిజర్వాయర్ పరివాహ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దిగువ గ్రామాలైన జెడ్ కొత్తపట్నం, చిన్న ధర్మవరం, పెద్ద ధర్మవరం, కొత్తకోట, కన్నంపేట తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సర్పా నది దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.